సినిమా అయిన మహా. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది. మ్యాటర్ క్లియర్‌గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు మండే టెస్ట్. ఈ వీక్ మండే టెస్ట్‌లో ఏ సినిమాలు పార్టిసిపేట్ చేశాయో మనకి ఐడియా ఉంది. నితిన్ నటించిన 'తమ్ముడు' అలాగే సిద్ధార్థ్ నటించిన 'త్రీ బీహెచ్‌కే' ఈ 2 సినిమాల మండే టెస్ట్ రిజల్ట్ ఏమిటో మాట్లాడుకుందాం. ముందు నితిన్ 'తమ్ముడు' ఈ సినిమా గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. కలెక్షన్స్ రిపోర్ట్‌కి సంబంధించి 2 వీడియోలు చేశాం. వీకెండ్ అర్థమైపోయింది సినిమా పరిస్థితి ఏమిటి అనేది. ఫస్ట్ రోజునే రెస్పాన్స్ సరిగ్గా లేదు. మొదటి రోజు వచ్చిన టాక్‌తో ఈవినింగ్ షోస్‌కే సినిమాకి కలెక్షన్స్ లేవు. అంటే సినిమాని ప్రేక్షకులు చూడకూడదని ఫస్ట్ రోజే డిసైడ్ అయ్యారు. అక్కడే అర్థమైపోయింది మండే టెస్ట్ రిజల్ట్ ఏమిటో. సాటర్‌డే, సండే ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగానే కలెక్షన్స్‌లో దారుణమైన డ్రాప్. వీకెండ్‌లోనే పరిస్థితి అలా ఉన్నప్పుడు మనం మండే రోజున మిరాకిల్స్ ఎక్స్‌పెక్ట్ చేయలేం. మిరాకిల్స్ అయితే జరగలేదు. సినిమాకి సంబంధించి తెలుగు ప్రేక్షకులు ఏ విధమైన ఐడియాతో ఉన్నారో క్లియర్ కట్ పిక్చర్ ఇచ్చారు. ఫస్ట్ మండే రోజున చాలా చోట్ల సినిమాకి నెగెటివ్ షేర్స్ పడ్డాయి. డెఫిసిట్లు పడ్డాయి. అంటే ఏదో రకంగా అట్‌లీస్ట్ థియేటర్‌లో సినిమా రన్ అవుతుంది కాబట్టి మెయింటెనెన్స్ ఖర్చులో, కరెంటు బిల్లులో లేకపోతే ఇతరత్ర చిన్న చిన్న ఖర్చులో పోవటం ఉంటది. షేర్ రాకపోయినా, గ్రాస్ ఎక్కువ రాకపోయినా మెయింటెనెన్స్‌లు వెళ్ళిపోతాయి. ఒక 20, 30 మంది థియేటర్‌లో సినిమాని చూడటానికొచ్చినా అలాంటి ఖర్చులు వెళ్ళిపోతాయి. అవి గూడా రాలేదు చాలా చోట్ల. షోలు క్యాన్సిల్ అయ్యాయి చాలా చోట్ల. అవి రానప్పుడు ఏమవుద్ది? ఎవరైతే సినిమాని రిలీజ్ చేశారో వాళ్ళు ఎదురు థియేటర్స్‌కి డబ్బులు కట్టాలి. అది నెగెటివ్ షేర్. అలాంటి పరిస్థితి కనిపించింది మండే రోజున 'తమ్ముడు' మూవీకి 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా చాలా చోట్ల. మల్టీప్లెక్స్‌లో ఆ ప్రాబ్లమ్ ఉండదు. సింగిల్ స్క్రీన్స్‌లోనే ఈ ప్రాబ్లమ్ ఉంటది. మల్టీప్లెక్స్‌లో ఎందుకు ఆ ప్రాబ్లమ్ ఉండదు అంటే వాళ్ళు షేర్ బేస్ మీద సినిమాని ప్రదర్శిస్తా ఉంటారు కాబట్టి ఎంతొస్తే అందులో కొంత పర్సెంటేజ్ థియేటర్స్ వాళ్ళు తీసుకొని కొంత పర్సెంటేజ్ డిస్ట్రిబ్యూటర్‌కో, నిర్మాతకో ఇస్తారు. అందుకని వాళ్ళేం చేస్తారు? ఓ 10 మందో, 15 మందో రాకపోతే షో క్యాన్సిల్ చేస్తారు. అలా చాలా షోస్ క్యాన్సిల్ అయ్యాయి. మండే రోజున 'తమ్ముడు' మూవీకి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కొన్ని మల్టీప్లెక్స్‌ల్లో కూడాను. చాలా తక్కువ చోట్ల మాత్రమే సినిమాకి ఆక్యుపెన్సీస్ కనిపించాయి. చాలా తక్కువ చోట్ల మాత్రమే సినిమా ప్రదర్శించబడింది మండే రోజున. ఎంతొచ్చిందో తెలుసా? 2 తెలుగు రాష్ట్రాల వరకు సినిమాకి మండే రోజున షేర్ 16,00,000. గ్రాస్ ఎంతొచ్చుంటది 16,00,000 షేరొస్తే ఓ 32,00,000, 33,00,000 వస్తది. చాలా దారుణమైన పరిస్థితి. క్లోజింగ్ కలెక్షన్స్ అంటారు వాటిని. ఫస్ట్ మండే రోజున రిపోర్ట్ అవ్వాల్సిన కలెక్షన్స్ కాదు. అంటే సినిమాని మూవీ టీమ్ కూడా వదిలిపెట్టేసుకుంది. ప్రేక్షకులు కూడా పట్టించుకోలేదు. అందుమూలంగానే ఇంత దారుణంగా కలెక్షన్స్ రిపోర్ట్ అయ్యాయి అని చెప్పొచ్చు. చాలా వరకు రిలీజ్ ఖర్చులు కూడా వసూలవ్వవేమో అలాంటి పరిస్థితి కనిపిస్తుంది 'తమ్ముడు' మూవీకి సంబంధించి. అలా వదిలేసారు 'దిల్ రాజు' గారు. అంటే థియేట్రికల్ గురించి ఆశలు వదిలిపెట్టేసుకున్నారు. 'దిల్ రాజు' గారికి ఎటు నెట్‌వర్క్ స్ట్రాంగ్‌గా ఉంటది. డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్. సో, ఈ సినిమాతో లాస్ వచ్చినా వాళ్ళకి తర్వాత సినిమాలతో కాంపెన్సేషన్ ఉంటది. సో, ఆ స్ట్రాటజీ ప్రకారం ఆయన థియేట్రికల్ రన్‌ని వదిలిపెట్టేసారు అనుకోవచ్చు. ఓటీటీ ద్వారా ఆయన అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వుండొచ్చు. ఎందుకంటే బ్యానర్‌కి ఇమేజ్ ఉంది. హీరోకి కొంతవరకు పాపులారిటీ ఉంది. దాన్ని బేస్ చేసుకొని ఓటీటీ మూలంగా ఏదో రకంగా సేఫ్ అయ్యే పరిస్థితి. కానీ సినిమా హిట్ అయిందా? లేదా? అనే విషయాన్ని మనం థియేట్రికల్ రన్‌లో వచ్చిన కలెక్షన్స్‌ని బట్టే డిసైడ్ చేస్తాం కాబట్టి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ తీసుకుందో మాట్లాడుకుందాం. సినిమాకి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ అరౌండ్ 25,00,00,000. 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సినిమా రిపోర్ట్ చేసిన షేర్ చూసుకుంటే ఏం లేదు. అరౌండ్ 6,500,00,000 మాత్రమే గ్రాస్ వచ్చింది. 3,00,00,000కి పైన కొంచెం అంటే 3,40,00,000 షేర్ మాత్రమే వచ్చింది. పరిస్థితి చూస్తుంటే వీక్ డేస్‌లో చాలా దారుణంగానే సినిమా కలెక్షన్స్ రిపోర్ట్ చేసే పరిస్థితి. నెక్స్ట్ రాబోయే వీకెండ్‌లో కూడా ఎటువంటి ప్రయోజనం కనిపించట్లేదు. సినిమాకి ఇంప్రూవ్‌మెంట్ ఉంటది. మంచి కలెక్షన్స్ వస్తాయని చెప్పలేని పరిస్థితి. రాబోయే వీకెండ్‌లో కాంపిటీషన్ లేదు. సరైన సినిమా రావటం లేదు. మంచి అవకాశం నిజంగా మంచి టాక్ వచ్చినట్టయితే సూపర్ ఛాన్స్ చక్కగా ఉపయోగించుకొని మంచి కలెక్షన్స్ రిపోర్ట్ చేసి పెద్ద హిట్ అయి ఉండేది సినిమా. నెక్స్ట్ వీకెండ్ సినిమాలు చూడటానికి కూడా ఆడియన్స్‌కి మంచి పేర్లు కనపడట్లేదు. మంచి కంటెంట్ కనపడట్లేదు. వాళ్ళు ఇంకొక ఆల్టర్‌నేట్ వెతికి పెట్టుకున్నారు. దాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దాని గురించి మాట్లాడతా. తర్వాత మాట్లాడతా. ఈ సినిమాకి చూసుకుంటే అరౌండ్ 25,00,00,000 బిజినెస్‌కి 4 రోజుల్లో వచ్చింది 3,50,00,000 షేరే ప్రపంచవ్యాప్తంగా. అంటే ఇంకా 21,50,00,000 వెనక్కి రావాలి సినిమా హిట్ అనిపించుకోవాలి అంటే అది అసాధ్యం. కన్ఫర్మ్ రావు. చాలా కష్టం. మహా అయితే ఇంకొక 1,00,00,000 వస్తదేమో, 1,50,00,000 వస్తదేమో. 20,00,00,000 వరకు అయితే మాత్రం నష్టపోయే పరిస్థితే. ఒక సినిమా తను వెనక్కి తెచ్చుకోవాల్సిన బిజినెస్‌లో 20,00,00,000 వరకు నష్టపోతుందంటే అది చిన్న ఫెయిల్యూర్ కాదు. దాన్ని ఫెయిల్యూర్ అనరు. డిజాస్టర్ అంటారు. అది పరిస్థితి. డిజాస్టర్ అంటే గట్టిగా నష్టపోవటం. ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ నష్టపోవటం. 'తమ్ముడు' మూవీతో బిజినెస్‌లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ కూడా భారీగా నష్టపోయే పరిస్థితి కనపడుతుంది. నష్టం అనే మాట వినపడుతుంది అంటే మండే టెస్ట్‌లో 'తమ్ముడు' ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. అంతే కదా! తర్వాత 'త్రీ బీహెచ్‌కే' తమిళ్ సినిమా తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. సిద్ధార్థ్ సినిమాని ఇంట్రెస్టింగ్‌గా ప్రమోట్ చేశాను తెలుగులో అనుకున్నాడు. కానీ
సినిమా అనుకున్నట్టుగా అయితే జనరల్ పబ్లిక్‌ని, కామన్ పబ్లిక్‌ని, ఊళ్ళల్లో ఉన్న పబ్లిక్‌ని రీచ్ అవ్వలేదనే చెప్పాలి. మల్టీప్లెక్స్‌ల్లో జస్ట్ హైదరాబాద్, విజయవాడ వంటి ఏరియాల్లో మాత్రమే సినిమాని కొంతమంది చూసే అవకాశం తీసుకున్నారు. బీసీ సెంటర్స్‌లో ఉన్న ఆడియన్స్‌కి ఈ సినిమా వచ్చింది అన్న సంగతి కూడా సరిగ్గా తెలియలేదు. అందుకనే ఈ సినిమాకి కూడా ఈ వీకెండ్‌లో ఇంట్రెస్టింగ్ కలెక్షన్స్ ఏమి కనిపించలేదు. సినిమా టాక్ ఎలా ఉంది అంటే మిక్స్డ్‌గా ఉంది. అందరూ ఎక్స్ట్రార్డినరీగా ఉంది అని అయితే మాట్లాడలేదు. కొంతవరకు కొంతమంది ఎక్స్‌పెక్ట్ చేశారు. టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా వచ్చింది. ఆ మాదిరి ఉంటదేమో అనుకున్నారు ట్రైలర్ చూసినప్పుడు. బట్ కొంచెం ఎక్కువగా సినిమాని డ్రాగ్ చేశారు అన్న కంప్లెయింట్ బలంగా వినపడుతుంది. చిన్న పాయింట్ గట్టిగా లాగారు, అవసరానికి మించి సాగదీశారు అని మాట్లాడుతున్నారు. ఇది పెద్ద కంప్లెయింటే. ఇలాంటి కంప్లెయింట్‌తో ఇప్పుడు సినిమాలు థియేటర్‌లో నడవడం అనేది చాలా కష్టమైన విషయం. ఓటీటీలో అయితే నడిచిపోతాయేమో గానీ, డ్రాగ్ అనే మాట వినపడిన తర్వాత థియేటర్‌లో ఆ సినిమాని కూర్చొని చూడటం అనేది చాలా పెద్ద టాస్క్. పేషెన్సే కావాలి. అంత పేషెన్స్ ఈ ప్రస్తుతం ఆడియన్స్‌కి లేదు. అది ఈ సినిమాకి పెద్ద మైనస్ అయిందని అర్థమవుతుంది. సిద్ధార్థ్ మాత్రం చాలా సిన్సియర్‌గా, శ్రద్ధగా సినిమాని తెలుగులో ప్రమోట్ చేసే అవకాశం తీసుకున్నాడు గానీ, సినిమా అయితే అనుకున్నట్టుగా పబ్లిక్‌లోకి రీచ్ అవ్వలేదు. ఆ పైన టాక్ కూడా అంత ఇంప్రెసివ్‌గా లేదు. అందుకని సినిమా తెలుగు వెర్షన్ ఇంట్రెస్టింగ్‌గా అయితే కలెక్షన్స్ రిపోర్ట్ చేసిందని చెప్పడానికి లేదు. తమిళ్ వెర్షన్ కూడా సోగానే పెర్ఫార్మ్ చేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ అంతా కూడాను. తెలుగులో చూసుకుంటే సినిమాకి 4 రోజుల్లో టోటల్‌గా రిపోర్ట్ అయిన షేర్ అరౌండ్ 60,00,000 మాత్రమే ఉంది. గ్రాస్ 1,50,00,000 మాత్రమే ఉంది. సినిమా తెలుగు వరకు హిట్ అవ్వాలి అంటే 2,00,00,000 అని టార్గెట్ పెట్టారు. అదైతే అచీవ్ అవ్వటం కష్టమే. వచ్చినంత వరకు సంతృప్తి పడితే ఓకే. కానీ ఎవరైనా బిజినెస్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే మాత్రం నష్టపోయే పరిస్థితే. నష్టం కనిపిస్తుంది కాబట్టి మనీ రెస్ట్‌లో 3 బీహెచ్‌కే ఫెయిల్ అయిందనే చెప్పాలి. తమిళ్‌లో కూడా పరిస్థితి అలాగే ఉంది. ఏమంత ఇంప్రెసివ్‌గా లేవు. తమిళ్‌లో సినిమాకి 4 రోజుల్లో చూసుకుంటే 6,00,00,000 కంటే తక్కువే గ్రాస్ కనపడుతుంది. వరల్డ్ వైడ్ సినిమా అరౌండ్ 9,00,00,000 మాత్రమే గ్రాస్ రిపోర్ట్ చేసింది. షేర్ 4,500,00,000 మాత్రమే ఉంది. వరల్డ్ వైడ్ సినిమా బిజినెస్ 9,00,00,000 అంటున్నారు. ఇంకా 4,500,00,000 షేర్ అన్ని వెర్షన్స్‌లో కలిపి వరల్డ్ వైడ్ వెనక్కి రావాలి. అప్పుడే సినిమాని హిట్ అంటారు. ఆ పరిస్థితి అయితే కనిపించట్లేదు. తమిళ్‌లో కూడా సినిమా ఇంప్రెసివ్ రిజల్ట్‌ని తీసుకునే పరిస్థితి కనపడట్లేదు. అది 3 బీహెచ్‌కే మూవీ పరిస్థితి బాక్స్ ఆఫీస్ దగ్గర. కానీ లాస్ట్ వీకెండ్, అంతకు ముందులో వీకెండ్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక విచిత్రం జరిగింది. అదేమిటి అంటే ఆడియన్స్ థియేటర్స్‌కి రావట్లేదు అని చాలామంది గగ్గోలు పెడుతున్నారు. ఎందుకు రావాలి? వాళ్ళకి నచ్చిన కంటెంట్ ఉంటే రాకుండా ఉండరు. మీరు నచ్చిన కంటెంట్ తీసుకురావట్లేదు. అందుకు ఈ వీకెండ్‌లో కలెక్షన్స్ అంతకు ముందుల వీకెండ్‌లో కలెక్షన్స్ ఎగ్జాంపుల్‌గా చూపెట్టొచ్చు. 2 తెలుగు స్టేట్స్‌లోనే కాదు, హైదరాబాద్‌లోనే కాదు, నేషనల్ వైడ్ ఆ విచిత్రం కనపడింది. అదేమిటి అంటే ఇంగ్లీష్ డబ్బింగ్ ఫిల్మ్స్‌ని చూసారు. బాగా ఇచ్చారు కలెక్షన్స్. ఇండియన్ మూవీ లవర్స్, తెలుగు మూవీ లవర్స్ కూడా. వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న కంటెంట్‌ని చూడటానికి థియేటర్స్‌కి వస్తారు. మనమే ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేయలేకపోతున్నాం. ఆసక్తికరమైన ఎంటర్‌టైన్‌మెంట్‌ని చూపించలేకపోతున్నాం. 'ఎఫ్1' ఈ సినిమా సైలెంట్‌గా తెలుగు వెర్షన్ కూడా ఇంట్రెస్టింగ్ కలెక్షన్స్ తీసుకుంది. ఇండియా వైడ్ అన్ని వెర్షన్స్‌లోనూ ఇంగ్లీష్‌తో సహా మిగతా లాంగ్వేజెస్‌లో కూడా మంచి కలెక్షన్స్ సాధించింది. చూసారు. ఆ సినిమా గురించి మాట్లాడుకున్నారు. పబ్లిసిటీ ఏం జరగలా. ఎవరు తెలుగు ప్రేక్షకుల దగ్గరికొచ్చి ఈ సినిమాని చూడండి అని చెప్పలా. కంటెంట్ బావుందని సోషల్ మీడియాలో వర్డ్ స్ప్రెడ్ అయింది. వెళ్లారు, చూసారు. ఇంకొక విచిత్రం, అసలు విచిత్రం 'ఎఫ్1' బావుంది. ఒక క్లాసిక్ అనిపించుకోదగ్గ కంటెంట్ సినిమాలో ఉంది. దాన్ని చూసారు అంటే ఒక అర్థం ఉంది, ఒక వివరం ఉంది. కానీ 'జురాసిక్ వరల్డ్' కొత్త సినిమా వచ్చింది. ఆ సినిమాకి రివ్యూస్ బాగాలేదు. సినిమా యావరేజ్‌గా ఉందని చెప్పారు. అయినప్పటికీ ఆ సినిమాని చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపించారు. ఇండియా వ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ చాలామంది ఆ సినిమాని చూడటానికి ఆసక్తి ప్రదర్శించారు. తెలుగులో కూడా బాగా చూసారు ఆ సినిమాని. బాగాలేదన్నా వెళ్లి చూసారు. ఎందుకంటే ఎక్స్‌పీరియన్స్ కోసం. డైనోసార్స్‌కి ఓ బ్రాండ్ ఇమేజ్ ఉంది. 'జురాసిక్ వరల్డ్‌కి', 'జురాసిక్ పార్క్‌కి' ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. అది సేల్ చేసింది సినిమాలో ఉన్న కంటెంట్‌ని. యావరేజ్ రివ్యూస్‌ని కూడా దాటి ఆడియన్స్ వచ్చి ఆ సినిమాని చూసారు. ఎందుకు? థియేటర్ ఎక్స్‌పీరియన్స్ తీసుకోవడం కోసం. థియేటర్‌లో ఆ సినిమాని ఎంజాయ్ చేయటం కోసం. పిల్లల్ని తీసుకొనొచ్చారు ఫ్యామిలీస్. బాగోకపోయినా సరే ఎక్స్‌పీరియన్స్ చేద్దామని వచ్చారు. హాలీవుడ్ సినిమాలో క్వాలిటీ చిత్త కొట్టేస్తారు. ఆ క్వాలిటీ వేరే లెవెల్‌లో ఉంటది. ఆ స్టాండర్డ్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. వాటిని ఎంజాయ్ చేయడానికి ఆ ఎక్స్‌పీరియన్స్‌ని తీసుకోవడం కోసం వచ్చారు. రివ్యూలు బాగాలేదని వచ్చినా కూడా. అది చూస్తున్నాం కదా! ఎందుకు రారు ఆడియన్స్ మంచి కంటెంట్, ఇంట్రెస్ట్ ఉన్న కంటెంట్‌ని చూడటానికి థియేటర్స్‌కి. 'జురాసిక్ వరల్డ్' ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 2,700,00,00,000 కలెక్షన్స్ సాధించింది ఇప్పటివరకు రిలీజ్ అయిన దగ్గర నుంచి. ఇండియాలో 45,00,00,000 పైన నెట్ పెట్టింది. సూపర్ అది. అన్ని వెర్షన్స్‌లో కలిపి సినిమా 4 రోజుల్లో 45,00,00,000 పైన నెట్ పెట్టింది. అది నెగెటివ్ రివ్యూలతో. మ్యాజిక్ అది. అది. అది పరిస్థితి. మనం సరిగ్గా సినిమాలు తీయట్లా. ఆడియన్స్‌ని ఇంప్రెస్ చేయట్లా. ఆడియన్స్‌కి ఎక్సైట్‌మెంట్ ఇవ్వట్లా. ఎవరిస్తున్నారో వాళ్ళని చూస్తున్నారు. వెళ్లారు. చూసారుగా 'ఎఫ్1' సినిమాని చూసారు తెలుగులో కూడాను. 'జురాసిక్ వరల్డ్' సినిమాని చూసారు తెలుగులో కూడాను. ఇంకేం చెప్తాం? ఇంతకు మించిన పెద్ద ప్రూఫ్ చూపించాల్సిన అవసరం లేదు. ప్రేక్షకుల్ని ఎలా ఇంప్రెస్ చేయాలి అనే దానికి సంబంధించి. ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలి. తెలుగు ప్రేక్షకులైతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మంచి కంటెంట్ కోసం. మనమే ఇవ్వట్లేదు.
రాంగ్ కాలిక్యులేషన్స్. ఇంకా చాలా రకాలైన కారణాలున్నాయి. మెయిన్‌గా అయితే ప్రాపర్ కంటెంట్ లేదు. తెలుగు ఫిల్మ్ మేకర్స్ దగ్గర మంచి కథలు తయారు చేయట్లేదు. మ్యాజికల్ కంటెంట్‌ని క్రియేట్ చేయటం లేదు. అదే పెద్ద ప్రాబ్లమ్. నిజంగా అలా చేయగలిగితే మాత్రం చిన్న సినిమాలకి ఇప్పుడు మాత్రం చాలా పెద్ద సువర్ణ అవకాశమే. ఓన్ చేసేసుకుంటారు ప్రేక్షకులు. నిజంగా స్టార్‌లు అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు, చిన్న సినిమాలు చేసేవాళ్ళు, మంచి కథలు పట్టుకొనొస్తే మీరు ఊహించని స్థాయికి వెళ్ళిపోతారు. మీరు ఊహించని ఇమేజ్‌ని కూడగట్టుకుంటారు. రావట్లా. పెద్ద పెద్ద సినిమాలు భయపడుతున్నాయి. పక్కకెళ్ళిపోతే చిన్న సినిమాలకు అవకాశం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మంచి కథలతో, ఇంట్రెస్టింగ్ కంటెంట్‌తో వస్తే రాతలు మారిపోతాయి. కానీ ఆ అవకాశం తీసుకోలేని అంధకారంలో చిన్న ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు. అది బ్యాడ్ లక్. ఇండస్ట్రీ బ్యాడ్ లక్ అది. ఇది ఇక్కడికి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానెల్. థాంక్ యూ.